ఐవి వెంకటేశ్వరరావు గారు ఏదో అంటున్నారు, ఎవరు సొమ్ము అని చెప్పి దానం చేస్తారని. మరి వీర చౌదరి గారు ఒక ఆయనకి వాళ్ళ కార్యకర్త చనిపోతే ₹1 అన్నారే, ఆ రోజు నువ్వు ఎందుకు అడగలా? మీ కులపోళ్ళనే. ఐవి వెంకటేశ్వరరావు గారు కులం, ఆయన సొంత కులం కాబట్టి నోరెత్తాడా? కాపులకు 1,00,000, 2 లక్షలు ఇవ్వగానే కడుపు ఉక్రోషమా? అంటే లక్షల కోట్ల మీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మేము కావాలి. మీకు లక్షల కోట్లు సరిపోయే ప్రభుత్వం మీకు ఏర్పాటు చేయడానికి మేము నిలబడాలా? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మేము రోడ్డు మీద ఎక్కి పోరాడాలా? ₹1,00,000, 10 లక్షలు మానవీయ కోణంతో వాళ్ళకి సాయం చేయండి అనగానే కడుపులో ఉక్రోషం తన్నుకొచ్చి బయటకు వచ్చేసేసి ఆయన గారు ఎవరు సొమ్మని చెప్పని ఇచ్చేస్తున్నారు అని చెప్పని అన్నారు. మానవీయ కోణంలో ఇస్తుంది. మీరు ఇచ్చిన డబ్బు ఎంత? 20 లక్షలు. మేము నలుగురు 4 చేతులు ఇస్తే 10 లక్షలు ఇచ్చామే, చేతి తీసుకెళ్లి వచ్చామే. మీరు ఇచ్చే డబ్బు కోసం వెయిట్ చేయట్లా. అది మానవీయ కోణంతో చూడాలి. పైశాచికమైన సంఘటన, బ్రూటల్ మర్డర్. ఈ 10 సంవత్సరాల్లో చరిత్రలో మనం చూడాల. పాశవికమైన హత్య, అత్యంత పాశవికమైన. అంటే ఎంత ధైర్యం ఉండి వెనకాల ఎంత అండ ఉంటే అంత పని చేస్తారు. ఎవరు అండ ఉంటే ఇంత దుర్మార్గం జరిగింది. ఎవరి ఒత్తిడి ఉంటే ఎమ్మెల్యే సాటి టీడీపీ కార్యకర్తలు ఇళ్లకు పరామర్శించిన 15 రోజులు కూడా ఇంటికి పోకుండా చనిపోయిన ఇళ్లకు పోకుండా ఉన్నాడు. ఎవరి ఒత్తిడి ఉంటే ఏ పేపర్లో టీవీలో కనపడకుండా పోయింది. ఇప్పుడు కులాలు దేవత ఎన్ని కులాలు ఏ శక్తి పనిచేయకుండానే ఇన్ని తొక్కి పెట్టారు. దీంట్లో సాటి కులస్తులు రక్త సంబంధం బాధ కలిగినప్పుడు స్పందించినప్పుడు మేమెందుకు అంట పోయిన ప్రభుత్వంలో చెప్పపోయారా? వైసీపీ ప్రభుత్వంలో మా కూటమికి, టీడీపీకి, జనసేనకి అండగా మీరు మాట్లాడబాకండి, జగన్ మీద పోరాడబాకండి అని చెప్పి చెప్పపోయారు. అయిపోయి పక్క తప్పుకునే మీరు చూసుకోపోయారా? ఇన్ని అప్పుడు ఆ రోజు మీ పని చేస్తే మేము కావాలా? మీకు రోడ్ల మీదకి ఎక్కి ప్రాణాలు తగ్గించి పవన్ కళ్యాణ్ తిడతారని జగన్మోహన్ రెడ్డి మీద మేము ఆ విధంగా నిలబడి పోరాడుతున్నప్పుడు అప్పుడు చెప్పపోయారు. మీరు పక్కన తప్పుకోండి, మేము చూసుకుంటాంలే, మేము పెద్ద బొనకాలను మేము చూసుకుంటాం చెప్పపోయారా? ఈరోజు ఆడికి అన్యాయం జరిగింది. 10 రోజులు కూడా ఎవరు స్పందించలేదంటే మీరు రోడ్డు ఎక్కాం. 10 రోజులు 12 రోజులకి 2వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 12వ తారీఖు ఎప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చాం. ఎక్కడ కనపడకుండా ఇంత దుర్మార్గంగా తొక్కేశారు. ఇంత భయంకరమైన సంఘటనని, ఇంత దుర్మార్గం ఏంటని చెప్పని బయటకు వచ్చాం. ఆ విధంగా మేము బయటకు వచ్చి మాట్లాడితే దాని కులాలు అవుతున్నారు, రాజకీయం చేస్తున్నారు, కులాలు రాజకీయాలు చేసే ఆలోచన మాకు